ఏపీలో సీట్ల మార్పుపై క్లారిటీ ఇచ్చింది బీజేపీ. నర్సాపురం అభ్యర్థిని మార్చేదే లేదంటోంది బీజేపీ. పూర్తి వివరాలతో మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, సో ఇక అభ్యర్థుల్ని మార్చే ఛాన్సే కనిపించట్లేదా? బీజేపీ చెప్తుంది 100% పోటీ చేసేది మేమే, గెలిచేది మేమే అని. ఇక తమ్మళ్లపల్లి ఇంకా అనపర్తిలో కూడా సిచ్యువేషన్ అలానే కనిపిస్తోందా? ఖచ్చితంగా నిన్న సిద్ధార్థనాథ్ సింగ్ భీమవరంలో చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఇంకా కూటమిలో ప్రధానంగా టీడీపీ బీజేపీ సీట్ల మధ్య ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవన్నట్టుగానే మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా ఒక వారం 10 రోజులుగా అటు టీడీపీలో కానీ బీజేపీలో కానీ ఒక ప్రచారం జరుగుతుంది. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు సీటు కోసం పోటీ పడుతున్నారో అప్పటి నుంచి కూడా నరసాపురం ఎంపీ టికెట్తో పాటుగా ఉండి అసెంబ్లీ స్థానము, అలాగే అనపర్తి టికెట్ ఇప్పటికే బీజేపీకి కేటాయించారు, అలాగే జమ్మలమడుగు టికెట్ కూడా బీజేపీకి కేటాయించారు. ఇక్కడ ఈ స్థానాల్లో కొన్ని స్థానాలను ఆల్రెడీ బీజేపీకి కేటాయించినటువంటి స్థానాలను టీడీపీ తీసుకుంటుంది, టీడీపీకి కేటాయించినటువంటి స్థానాలను బీజేపీకి ఇస్తారు అని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. సో దీనికి ప్రచారానికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సిద్ధార్థనాథ్ సింగ్ చాలా స్పష్టంగా చెప్పారు, ఎక్కడా కూడా ఒక నరసాపురం శ్రీనివాసవరంతో పాటుగా అభ్యర్థులు మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి చాలా స్పష్టం చేశారు. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ముందున్న ఒకే ఒక ఆప్షన్ ఏదో ఒక అసెంబ్లీ టికెట్. సో ఇప్పుడు ఈ ఇబ్బంది అంతా కూడా టీడీపీకి సిద్ధార్థనాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే RRR జాయిన్ అయినటువంటి సమయంలోనే ఆయనకు నరసాపురం టికెట్ ఇస్తారు అని చెప్పేసి ప్రచారం జరిగింది. ఇప్పుడు నరసాపురం ఎలాగో ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ముందున్నదల్లా కూడా ఉండి టికెట్ ఉండి ఎప్పుడు కూడా వరుసగా కూడా టీడీపీ గెలుస్తూ వస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా తనకే టికెట్ కావాలంటున్నారు. ఖచ్చితంగా రామరాజు కూడా గెలుస్తారు. సో ఇప్పుడు మరి రామరాజును ఏ కారణాలు చెప్పి మార్పు చేయాలనేది కూడా టీడీపీ అధిష్టానానికి ఒక తలనొప్పిగానే మారుతుందని చెప్పుకోవచ్చు. రామరాజును కూడా మార్చే పరిస్థితి లేదు. అక్కడ రామరాజును మార్చి రఘురామకృష్ణరాజుకు ఛాన్స్ ఇచ్చేటటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు అనపర్తి టికెట్ ఆల్రెడీ బీజేపీకి కేటాయించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఒక పెద్ద ఉద్యమంతో మళ్ళీ ఆయనకి టికెట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. 2 రోజుల క్రితం చంద్రబాబుతో కూడా రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత ఆయన స్వీట్లు కూడా పంచుకున్నారు. సో దీంతో మళ్ళీ ఆ బీజేపీ టికెట్ టీడీపీ తీసుకుంటుంది, రామకృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. మరి సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యలతో మళ్ళీ ఆ స్థానం కూడా మార్పు ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ నరసాపురం ఎంపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు టీడీపీ కనుక ఇస్తే నరసాపురం బదులు కడప ఎంపీ టికెట్ను బీజేపీకి ఇస్తారు అని చెప్పేసి కూడా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కడపలో టీడీపీ నుంచి భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆ కడప స్థానాన్ని బీజేపీకి ఇచ్చి నరసాపురం టీడీపీ తీసుకుంటుంది అన్నారు. సో ఇప్పుడు నరసాపురం టికెట్ విషయంలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి కడప ఎంపీ టికెట్ విషయంలో కూడా మార్పు లేదు. కడప మీద డిపెండ్ అయినటువంటి మరొక స్థానం బీజేపీకి కేటాయించినటువంటి జమ్మలమడుగు స్థానము, అక్కడ ఆదినారాయణ రెడ్డికి ఆల్రెడీ టికెట్ కేటాయించారు. సో ఆ స్థానం కూడా మార్పు జరుగుతుంది అని చెప్పి అన్నారు. కాబట్టి సో ఇప్పుడు కడప ఎలాగో మార్పు ఉండదు అంటే ఖచ్చితంగా జమ్మలమడుగు కూడా మార్పు ఉండదు. సో ఒకదానికొకటి ఇలా ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి. అలాగే అనపర్తి బదులు తంబలపల్లి టికెట్ను బీజేపీకి ఇస్తారు అన్నారు. సో అనపర్తి కనుక మారకపోతే తంబలపల్లి కూడా మారేటటువంటి అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయి. సో మొత్తంగా అయితే రాత్రి సిద్ధార్థనాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సీట్ల మార్పుకు పూర్తిగా బ్రేక్ పడినట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఏంటి? ఆయన చాలా హడావుడిగా నరసాపురం చంద్రబాబు పర్యటనలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను అని చెప్పారు. అలాగే ఆయన సన్నిహితులతో నరసాపురం ఎంపీ కాకపోతే ఉండి నుంచి బరిలో ఉంటాను అని చెప్పారు. మరి ఉండి టికెట్ మార్చాలన్నా కూడా ఇప్పుడు టీడీపీకి ఒక హెడేక్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ శివరామరాజు గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మాజీ ఎమ్మెల్యే. ఆయన కూడా ఇప్పటికే ఇండిపెండెంట్గా దిగుతానని చెప్పేసి శివరామరాజు కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు ఉండి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. నిన్న రామరాజు తన బైక్ ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు మండలాల్లో ఆయన బైక్ ర్యాలీ నిర్వహించి ఆయన బలాన్ని కూడా చాటుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి అక్కడ ఉండి టికెట్ ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా అక్కడ టీడీపీలో 3 గ్రూపులు అయిపోతాయి. టీడీపీకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి రఘురామకృష్ణరాజును చంద్రబాబు ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అట్ ద సేమ్ టైం అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని మరి బీజేపీ కనుక అనపర్తి సీటు వదులుకోవడానికి ఒప్పుకోలేకపోతే రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? అక్కడ ఆయన కూడా ఇండిపెండెంట్గా బరిలో దిగేటటువంటి అవకాశం లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సిద్ధార్థనాథ్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు గత వారం 10 రోజులుగా ఏదైతే మార్పులు చేర్పులు జరుగుతాయన్న ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారానికి ఇప్పుడు ఒక బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబుకి ఈ రోజు రేపు కూడా ప్రజాగలం యాత్రకు బ్రేక్ తీసుకున్నారు. కాబట్టి ఈ రోజు రేపట్లో ఈ సీట్ల మార్పులు చేర్పులపైన చంద్రబాబు చర్చిస్తారు అని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే రేపటికల్లా కూడా రేపు ఎలాగో ఉగాది ఉంది, రేపే ఒకవేళ మార్పులు చేర్పులు ఉంటే రేపే ప్రకటిస్తారు అని అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా సో తాజా పరిణామాలతోటి మరి సీట్ల మార్పు దాదాపుగా ఉండకపోవచ్చు అనేది కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన. ఒకవేళ మార్పు అంటూ కనుక 1-2 ఎందుకంటే బీజేపీ టీడీపీ సీట్ల మధ్య సర్దుబాటు మార్పులు చేర్పులు ఉండకపోవచ్చేమో కానీ టీడీపీ ప్రకటించినటువంటి కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో నివేదికలు నెగిటివ్గా వస్తున్నందున కొంతమంది అభ్యర్థులు అటు చింతలపూడి కానీ మడకసర కానీ ఇలా 4-5 స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో టీడీపీ ప్రకటించినటువంటి స్థానాల్లో మార్పులు ఉండవచ్చు తప్ప బీజేపీ టీడీపీ ఇంటర్చేంజింగ్ మాత్రం ఉండకపోవచ్చని మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ రా.